ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కనకదుర్గమ్మను ఓ భక్తుడు వెండితో తయారైన నెమలి వాహనాన్ని బహుకరించాడు. వెండితో ఉన్న నెమలి వాహనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమాలు జరుగుతున్నాయి. దసరా మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులకు సంబంధించిన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దసరా శరన్నవరాత్రులు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమివ్వబోతున్నారు. మూడవ రోజు కావడంతో దసరా సెలవులు రావడంతో కూడా పిల్లలందరినీ తీసుకుని కూడా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికైతే దుర్గాదేవి ఆలయానికి ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా కొలువు తీరుతున్నారు. క్యూ లైన్లు అన్నీ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా కిక్కిరిసిపోవడం, భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మూడో రోజు కావడంతో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో కూడా వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అన్నపూర్ణాదేవి అలంకరణ గురించి, ఇవాళ విశిష్టత గురించి కూడా మనతో మాట్లాడడానికి ఆలయ పండితులు ఉమాకాంత్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. అన్నపూర్ణాదేవి విశిష్టత ఏంటి, వాళ్ళు ఎలాంటి పూజా కార్యక్రమాలు మన అనుగ్రహించడం కోసం వివిధమైన రూపంలో దాల్చినప్పటికీ కూడా అమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆకలి తీర్చే స్వరూపం. అలా ఆకలి తీర్చే స్వరూపం అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. ఆ అమ్మవారు తన ఎడం చేతి యందు అక్షయ పాత్రను, కుడి చేతి యందు బంగారు గరిటతో వడ్డిస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. అక్షయము అంటే తరిగిపోనటువంటి ఆహారాన్ని చే స్వరూపం. అలాగే అమ్మవారి దగ్గర ఆహారం ఎవరు తీసుకుంటుండగా మనకు కనబడుతున్నారంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆది భిక్షువుగా భిక్షపాత్రతో అమ్మవారి దగ్గర ఆహారం పొందుతూ ఉన్నారంటే అమ్మవారి ఇచ్చేటువంటి ఆహారం ఎంత వైశిష్ట్యమైనదో, ఎంత విశేషమైనదో మనకు అర్థమవుతున్నది. జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాన్ దేహీచ పార్వతీ అని ఆ ప్రార్థనలోనే మనకు తెలియబడుతున్నది. అంటే జ్ఞానాన్ని మనం పొందుతామట. జ్ఞానం చేతనే మన అన్ని విజయములు సాధించగలుగుతాం. ఎలా అంటే జ్ఞానం ఉంటే ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఆలోచించాలి, ఏది మంచి ఏది చెడు అనే విషయాలు మనకి అవగతం అవుతాయి. కాబట్టి అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చి మనం విజయములు పొందేట్టు చేయడమే కాకుండా పరంలో శాశ్వతానందమైనటువంటి అమ్మ పాదములు పొందాలంటే ఏ వైరాగ్యం మనకు కావాలో అది కూడా జగన్మాత అనుగ్రహంతో మనం పొందగలుగుతాం. సకల చరాచర జగత్తులో ప్రతి జీవికి కూడా ఆకలి దప్పికలు తీర్చే స్వరూపం ఆ అన్నపూర్ణాదేవి. లోకంలో ఎప్పుడు ఉపద్రవములు వచ్చినా, అనావృష్టి వచ్చినా అమ్మవారు తన అనుగ్రహాన్ని చూపిస్తూ వివిధమైన స్వరూపములుగా ఆ ఆకలి దప్పికలు తీరుస్తూనే ఉన్నది. పూర్వం చైత్రి అనే నామంతో అనుగ్రహించి తన శరీర ధారణ నుంచి శాకములను, ధాన్యరాశులను కురిపించి శాకంభరిగా కూడా జగన్మాత అనుగ్రహించి అందరికీ అన్నపానాదులకు లోటు లేకుండా చేసింది ఆ జగన్మాత. కాబట్టి అటువంటి అమ్మ ఉపాసన ఇవాళ ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన ఏ విధంగా మనం చేస్తూ ఉన్నామంటే ఇక్కడ భక్తులు జరుపుకోవడం కోసం విశేష ప్రత్యేక కుంకుమార్చనలు, శతచండీ యాగ మహోత్సవము, అదేవిధంగా శ్రీచక్ర నవావరణార్చన, ఖడ్గమాలార్చన ఇత్యాది కార్యక్రమాల ద్వారా అమ్మవారిని మనం ఇక్కడ ఉపాసించుకుని, ఆరాధించుకుని, పూజ చేసుకునేటువంటి భాగ్యాన్ని దేవస్థానంలో మనం పొందగలుగుతూ ఉన్నాం. విజయవాడలో ఎప్పుడూ లేనిది కూడా ఈసారి ఫ్లడ్స్ వచ్చినాయి. వరదల వల్ల కూడా ఎంతోమంది ఆహారం లేకుండా ఇబ్బంది పడ్డారు. వాటికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ కోసం ఏమైనా పూజా కార్యక్రమాలు ఉన్నాయి? ఒక కేవలం విజయవాడనే కాదు, అమ్మ అనుగ్రహం చరాచర జగత్తు మొత్తం ఉంటుంది ఎప్పుడూ కూడా. మనం గమనించినట్లయితే విజయవాడలో కూడా ఇబ్బంది కలిగిన సమయంలో కూడా ఆహారానికి లోటు లేకుండా సమృద్ధిగా ఇక్కడికి అమ్మవారు చాలామంది మనుష్యుల రూపంలో అందించడం జరిగింది. మనం అందరం కూడా గమనించాం. కాబట్టి ఆ తల్లి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ సమయంలో కూడా విడిచిపెట్టకుండా అనుగ్రహించే స్వరూపం. ఇవాళ అన్నదానం చేస్తే కూడా ఎంతో ప్రతీక. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ అన్నదానం చేస్తే కూడా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే దాన్ని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.